హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈసారి పండగకైతే మేము ఊరికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉన్నామన్నమాట ఒరిస్సాలో. ఇక్కడ టౌన్షిప్లో తెలుగు వాళ్ళందరూ కలిసి ఎవ్రీ ఇయర్ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటారంట. సో ఈసారి కూడా ప్లాన్ చేశారు, దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. అండ్ పొద్దున్నే భోగి మంటలు వేశారు, పొద్దున్నే వెళ్ళేసి వచ్చాము. ఆ వీడియో కూడా నేను తర్వాత యాడ్ చేస్తాను. ఫస్ట్ టైం నేను భోగి మంటలకు వెళ్ళడం. మామూలుగా మన తెలంగాణలో మన సైడు భోగి మంటలు వేయడం అనేది పెద్దగా అయితే అలవాట్లేదు మాకైతే. బేసిక్గా అంటే తెలంగాణలో కూడా వేస్తారేమో నాకు తెలియదు, కానీ మా ఊరు సైడు మాకు అలవాట్లేదు. చలికి మంట వేసుకోవడం అదంతా ఓకే, కానీ ఇక్కడ భోగి మంట వేసేది, దాంట్లో ఆవు పిడికలు, ఇంకొకటి ఏంటి తెల్ల ఆవాలు కూడా వేశారు. అవి వేసుకోవడం, చుట్టూ తిరగడం, అదంతా ఈసారి నేను కొత్తగా అనమాట. భోగి మంటలకు వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పూజలు అవన్నీ ఉంటాయి కదా. మా దగ్గర దసరా అండ్ సంక్రాంతి రెండు బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ సంక్రాంతికి ఒక స్పెషల్ ఏంటంటే మా ఇంటి దేవుడికి సంక్రాంతికే పూజ చేస్తారనమాట భోగి రోజు. ఇటు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా సేమ్ ఒకటే దేవుడికి మేము భోగి రోజే చేస్తాము. ఆ రోజు బోనం వండడం, బోనం అంటే నువ్వులతో పులగం వండుతాము భోగి రోజు. అది దేవుడికి నైవేద్యం పెట్టడం, అవంతా మాకు భోగి రోజే ఎక్కువ పూజ అదంతా ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి ఇంకా చెప్పాను కదా, అమ్మ వాళ్ళకి అత్త వాళ్ళకి సేమ్ ఒకటే ఇంటి దేవుడు అని చెప్పేసి మేము చిన్నప్పటి నుంచి అమ్మ ఎట్లా చేస్తుంది ఏంటి అని చూసి పెరిగినాను కాబట్టి మా అత్త వాళ్ళ సైడ్ కూడా సేమ్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో అవన్నీ కొత్త అట్లేం లేదు. అందుకే మేము కూడా ఇప్పుడు నువ్వుల పులగం అవన్నీ వండి పూజ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత నేను వీడియో స్టార్ట్ చేసినాను, ఎందుకంటే మళ్ళీ వీడియో పెట్టుకుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఫైనల్గా అంతా అయిపోయింది. ఈ మధ్యలో ఒక ట్విస్ట్ ఏంటంటే, నేను నైవేద్యం వండేటప్పుడు నాకు గ్యాస్ కూడా అయిపోయింది. అస్సలు ఈరోజు చూసుకోవాలి, నేను ముందున్న సిలిండరు ఉందా లేదా అని చూసుకోలేదు. అది ఖాళీ అయిపోయింది, ఇది ఖాళీ అయిపోయింది. అసలు మధ్యలో చాలా డిస్టర్బెన్స్ అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి, మా వారికి హాలిడే లేదు, తను ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా మొత్తం అంతా బియ్యం బెల్లం అన్నీ కలిపి రైస్ కుక్కర్లో వేసి పెట్టేశాను. ఇంక ఎలాగోలాగో నైవేద్యం అయితే అయిపోయింది. సో మా వారికి కాల్ చేస్తే వేరే వాళ్ళతో పంపిస్తాను సిలిండర్ అని చెప్పారు. ఇంకా అది ఎప్పుడు వస్తుందో ఏంటో, అది వచ్చిన తర్వాత వంటలు అది ప్లాన్ చేసుకోవాలి. పొద్దున్న 6 గంటలకి భోగి మంటలు వేస్తారని చెప్పారనమాట. ఇంకా అందరూ పొద్దున్నే వచ్చేసారు. ఇంకా అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా వచ్చిన తర్వాత అందరూ కలిసి భోగి మంట వేయడానికి కట్టెలు అవన్నీ రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా భోగి మంట వెలిగించేశారనమాట. భోగి మంట వేసిన తర్వాత దాంట్లో ఆవు పిడక, ఇంకా తెల్ల ఆవాలు ఇలా అందరూ దాంట్లో వేసి దండం పెట్టుకొని భోగి మంట చుట్టూ తిరుగుతున్నారు. చెప్పాను కదా, మాకు భోగి మంట అలవాటు లేదు కాబట్టి ఇది ఫస్ట్ టైమే చూస్తున్నాము. దాంట్లో ఆవాలు వేయాలి, ఆవు పిడక వేయాలి అని చెప్పేసి నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇది అయిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ ఇలా కాసేపు భోగి మంట చుట్టూ ఆడుకున్నారు. ఇంత పొద్దున్నే కదా ఎవరు రెడీ అయ్యి వస్తారు ఏంటి అని నేను అనుకొని నేను నార్మల్గా వచ్చాను. బట్ అందరూ మంచిగా చీరలు కట్టుకొని వచ్చారనమాట. సో ఈ విషయం నాకు ముందు తెలీదు. మీ అందరికీ తెలుసు కదా, ఈసారే సంక్రాంతి ఇక్కడ మాకు ఫస్ట్ టైం వీళ్ళందరితోటి. అండ్ దట్టు మాకు భోగి మంట గురించి కూడా ఐడియా లేదు కాబట్టి నేను నార్మల్గా వచ్చేసాను. సో ఈ వీడియోలో చూసి అందరూ చీరలు కట్టుకుంటే నువ్వేంటి ప్యాంటు షర్ట్ వేసుకున్నావు అని అనుకోకండి. నాకు అసలు ఐడియా లేకుండే, ఒకవేళ నాకు తెలుసుంటే నేను కూడా చీరలోనే వచ్చేదాన్ని. సో ఇక్కడ కొద్దిసేపు అంతా మంచిగా ఆడుకొని ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకున్నామన్నమాట. సో ఆబ్వియస్లీ ఏ ఈవెంట్ అయినా మనకి మెమరీస్ ఉండాలి కాబట్టి ఫోటోలు వీడియోలు అనేది కామను. తర్వాత ఇంకా అక్కడే టీ, కొంచెం పాయసం కూడా తీసుకొచ్చారనమాట. సో ఇవన్నీ చేసుకొని ఇలా కాసేపు కబుర్లు పెట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళిపోయి పూజ కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కదా. సో పిల్లల్ని అయితే తీసుకురాలేదు, మేమే వచ్చాము పొద్దున్నే కాబట్టి వాళ్ళు లేవలేదు. చలి కూడా ఎక్కువే ఉంది. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ చెప్పాను కదా, తెలుగు వాళ్ళందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నామని. అయితే మాకు ఈరోజు భోగి రోజు సాయంత్రం ముగ్గుల పోటీ కూడా పెట్టారనమాట. సో ఇవన్నీ దివాళీకి తెచ్చుకున్న కలర్స్ కొంచెం కొంచెం ఉన్నాయి, ఏమున్నాయి ఏం లేవు అని చెప్పేసి ఇప్పుడు చూసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా ముగ్గులు వేయడంలో నేనేం అంత పెద్ద ప్రో కాదు, అలాగని అస్సలు రాదని కూడా కాదు. చిన్నప్పటి నుంచి పండగలకు అప్పుడప్పుడు వేయడం కొంచెం అలవాటు ఉంది, పర్లేదు. మీడియంగా వేస్తాను అనమాట, మరీ ప్రో కాదు, మరీ అస్సలు చండలంగా అట్లా కాదు, మీడియంగా బాగానే వేస్తాను. యాక్చువల్గా అస్సలు పార్టిసిపేట్ చేయొద్దు, ఎందుకులే మంచిగా చూద్దాం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. బట్ ఏమన్నారంటే
ఉన్నదే తెలుగు వాళ్ళు కొంచెం మంది, దాంట్లో ఇంకా కొంతమంది పండగకు ఊరెళ్ళారు, కొందరే ఉన్నారు. సో ఉన్న దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది అన్నట్టు అన్నారనమాట. సో ఇంకా సరేలే అందరితో పాటు మనం కదా అని చెప్పేసి సరే ఓకే అని చెప్పేసి జాయిన్ అయిపోయినాను. ఇంకొకటి ఏం చెప్పారంటే ఓన్లీ చుక్కల ముగ్గులే వేయాలంట, డిజైన్స్ అవి ఇవి వద్దన్నారు. సో ఏ ముగ్గేస్తామో ఏంటో నేనైతే ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ 12:30 అయింది. పొద్దున భోగి మంట పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముగ్గు డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత వేయాలి. ఎలాంటి ముగ్గు వేసినా పర్లేదు, మీ ఇష్టం ఉన్న ముగ్గు వేయండి, కానీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పారు. సో అందుకని ఇంకా సరేలే అట్లా హ్యాపీగా పాడుతూ ఆడుతూ వేసేద్దాంలే అన్నట్టు ఇంకా వెళ్తున్నాము. సో అక్కడ ఎలా జరిగింది కాంపిటీషన్, ఎవరు విన్ అయినారు ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ముగ్గుల పోటీ దగ్గరికి వెళ్ళిపోతాం. ముగ్గుల పోటీ జరిగే ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ అందరు రాగానే ఇంకా కాంపిటీషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇదే నా ముగ్గండి, ఇక్కడ వేస్తున్నాను. కాంపిటీషన్లో రంగోలి వేయడం అనేది ఇదే ఫస్ట్ టైం నాకు. నార్మల్గా పండగలప్పుడు ఇంటి ముందు వేసుకోవడం తప్ప కాంపిటీషన్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఈ ముగ్గుల పోటీలో రూల్స్ ఏంటంటే అందరూ ఖచ్చితంగా చుక్కల ముగ్గే వేయాలి. అంటే చుక్కలు పెట్టే వేయాలన్నమాట, డిజైన్స్ అలో లేదు. అట్లనే ఏమేసినా చేత్తోనే వేయాలి, ఎలాంటి టూల్స్ వాడొద్దు. ఈ మధ్య కాలంలో కొన్ని బాటిల్స్ దొరుకుతున్నాయి కదా, దాంట్లో కలర్స్ నింపేసి ఫిల్ చేయడానికి కానీ అవుటర్ లైన్లు గీయడానికి కానీ అలా ఈజీ అయిపోయింది కదా రంగోలీ చాలామందికి. అలాంటి టూల్స్ ఏం వాడొద్దు అనమాట, ఓన్లీ చేయితోని మాత్రమే వేయాలి. సో ఫైనల్గా అందరూ వాళ్ళ ప్రకారం అయితే ట్రై చేస్తున్నారు. చూసారు కదా, మీకు ఎవరు రంగోలీ మంచిగా అనిపిస్తుంది ఏంటి అని చెప్పండి. ఫైనల్గా నాది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ పిల్లలందరూ పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారు. సో కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారనమాట. సో ఫైనల్గా ఇదైతే నా రంగోలీ ఎట్లొచ్చింది ఏంటో చెప్పండి. లాస్ట్ మినిట్లో నాకు కొంచెం టైం సరిపోనట్టు అనిపించింది, అయినా పర్వాలేదు బాగానే వేశాను. వెరీ గుడ్ సోనీ, శబాష్, నువ్వు ఇంత మంచిగా వేస్తావని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చెప్పాను కదా, నేనైతే పెద్ద ప్రో కాదు, అలాగని అసలు రాదని కాదు, ఇంటి ముందు పండగలప్పుడు వేసుకునేంత వరకు వచ్చనమాట యావరేజ్గా. సో ఇదే ఫైనల్గా చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ 5:36 అయింది, చలి స్టార్ట్ అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలతోని, అంటే ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరితోటి కింద గొబ్బెమ్మలు పెట్టించి కొద్దిసేపు ఆడిచ్చారనమాట. సో దానివల్ల కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. పిల్లల తర్వాత మేమందరం కూడా ఇంకా వాళ్ళతో జాయిన్ అయిపోయి కొంచెం సేపు ఆడుకున్నాము. సో ముగ్గుల పోటీ అయిపోయిన తర్వాత మంచిగా అందరం అక్కడే టీ స్నాక్స్ అన్నీ తినేసిన తర్వాత జడ్జిమెంట్ కూడా ఫిక్స్ అయిపోయిందనమాట. ఎవరు విన్ అయ్యారు ఏంటి అని చెప్పేసి రేపటి సంక్రాంతి సెలబ్రేషన్స్లో అనౌన్స్ చేసి అక్కడే స్టేజ్ పైన ప్రైజులు ఇస్తామని చెప్పారు. సో ఇప్పటికి ప్రస్తుతానికైతే అక్కడ ఎవరు విన్నరు ఏంటి అని తెలీదు, బట్ కొంచెం బేసిక్గా ఐడియా ఉంటుంది కదా ఎవరి ముగ్గు కనిపిస్తుంది ఏంటి మంచిగా అని చెప్పేసి. సో మీకు ఎలా అనిపించింది, నా ముగ్గుకి ప్రైజ్ వచ్చిందా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి. అట్లాగే నేను ముగ్గు ఎట్లా వేసినా అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. సో ఇది ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పూజ ఉంది, అక్కడికి వెళ్ళాలి. హాయ్ అండి, ముగ్గుల పోటీకి వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడు దాదాపు టైము 6:30 అయిందనమాట. 3 గంటలకు అని చెప్పారు. 3 గంటలకంటే ఇంక అందరు వచ్చి మొత్తం స్టార్ట్ అయ్యేలోపు 4 అయిపోయింది. సో కాంపిటీషన్ అయిపోయిన తర్వాత పిల్లలందరితోటి కొంచెం గొబ్బెమ్మలు పెట్టి అట్లా ఆడిపించడం అదంతా చేసినారనమాట. ఇప్పుడు ఏంటంటే తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్ ఒక ఆవిడ పూజకి పిలిచింది. అయితే వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు, ఈరోజు పూజ చేసి తాంబూలం ఇస్తారంట. దాంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు బ్లాక్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారంట. నార్మల్గా మనం ఏం చేస్తాము, పూజలకి బ్లాక్ వేసుకోవద్దు, కొంచెం అట్లా బ్లాక్ది ఏదైనా మిక్స్డ్లో ఉన్నా కూడా మనం పూజలకి ప్రిఫర్ చేయం కదా. కానీ తనేం చెప్పిందంటే ఈరోజు కంపల్సరీ బ్లాకే వేసుకోవాలి, అందరూ బ్లాక్ డ్రెస్ కానీ శారీ కానీ వేసుకొని రండి పాసిబుల్ అయినంత వరకు అని చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యి పూజకి వెళ్ళాలి. సో ఈరోజు అంతా ఫుల్ బిజీ. సో ఫస్ట్ ఇప్పుడైతే పూజకి వెళ్ళి తాంబూలం తీసుకొని అయితే వస్తాను. సో కుదిరితే అక్కడ వీడియో తీసి చూపిస్తాను వాళ్ళు ఎట్లా పూజ చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి. సో ఈరోజు అంతా ఫుల్ అలసిపోతున్నాం, మళ్ళీ రేపు సంక్రాంతి సెలబ్రేషన్స్. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోయి, వీళ్ళని తీసుకెళ్ళట్లేదు, వీళ్ళు ఇంట్లోనే ఉంటారు, నేను ఒక్కదాన్నే పూజకి వెళ్తున్నాను. సో ఫస్ట్ వెళ్ళిపోదాం పద. ఇక్కడ పూజ దగ్గరికి అయితే వచ్చేసాను నేను. ఈ పూజ ఏంటంటే తుల్జా భవాని అమ్మవారి పూజ అనమాట. మహారాష్ట్రలో ఫేమస్ కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కరొక్కరుగా అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేశారు. సో చూశారు కదా, మ్యాక్సిమం ఆ బ్లాక్ షేడ్లో ఉన్న శారీసే పాసిబుల్ అయినంత వరకు వేసుకొని వచ్చారు. నేను ఇంకా 2-3 మెంబర్స్ దగ్గర కూడా చూశాను, సేమ్ ఆ రోజు పూజ చేసిన వాళ్ళంతా కూడా బ్లాక్ వేసుకున్నారనమాట. నార్మల్గా మన ఇళ్ళల్లో పూజ అయితే మనం బ్లాక్ ప్రిఫర్ చేయము, బట్ వీళ్ళ ట్రెడిషన్ మాత్రం ఇట్లుంది.
ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళని కలుస్తూ వాళ్ళ ఆచారాలన్నీ తెలుసుకుంటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఈరోజు ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ నువ్వుల లడ్డు కూడా ఇచ్చారు. నార్మల్గా మన దాంట్లో నువ్వులు కానీ నూనె కానీ అలా ఎవరైనా దానం ఇచ్చినా చేతిలో ఇచ్చినా తీసుకోం కదా. బట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నువ్వుల లడ్డు కంపల్సరీ ఇస్తారంట ఈరోజు. సో ఇది అనమాట భోగికి సంబంధించిన వ్లాగు. పొద్దున్న 5కి స్టార్ట్ అయితే నైట్ వరకు అసలు ఫుల్ బిజీగా జరిగింది ఈ రోజంతా. ఫుల్ టైర్డ్ కూడా అయిపోయినాను. ఇంకా రేపు సంక్రాంతి సెలబ్రేషన్స్. సో ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చిందా లేదా? ఒకవేళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఏంటి, ఏమేం గేమ్స్ ఆడాము అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.